గంధం అనేటువంటి కోయిల తిరువాయుమొഴി భాగమైనటువంటి అద్భుతమైన తిరువాయుమొழிలో ఉన్నాము. ఈ రంగనాథుడి దగ్గరికి కుమార్తెను తీసుకుని వెళ్ళి ఏం చెయ్యాలనుకుంటున్నావు మా అమ్మాయి గురించి అని చూపించి మరీ అడగడం ఇందులో ప్రత్యేకత అని నిన్న మనం చెప్పుకున్నాం. చూపించడం ఎందుకు అంటే దూరంగా ఉండి భావించడం వేరు, ఆ అవస్థను కళ్ళారా చూసినప్పుడు మనసులో కలిగేటువంటి జాలి వేరుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశముతోటి ఇదిగో ఇవళ్ళని నిన్న ఒక పదాన్ని మనం ఇవళ్ తిరత్తు ఎన్ సైగిన్రాయే, ఈవిడ విషయంలో నువ్వేం ఆలోచించావు అని ఇలా చూపించింది. రామాయణంలో ఏహిపస్య శరీరాన్ని అన్నట్లుగా అని మనం నిన్న చెప్పుకున్నాము. ఇవాళ మనం రెండవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఒక్కొక్క భావం ఒక్కొక్క ప్రకటన ఏమిటి అంటే అడిగేది ఒకే విషయమైన అడిగే విధానాలు రకరకాలుగా ఉంటాయి అని చెప్తుంది ఈ దశకం మనకి. ఇప్పుడు మనం ఒకడు ఒక తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన వాడిని నిలబెట్టి కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఎందుకు ఇలా చేశావు అని ఒక పద్ధతిగా అడుగుతాం, ఇలాగైనా నువ్వు చేయడం అని ఒకలాగా అడుగుతావు. రెండు అన్నిటికీ భావం ఎందుకు తప్పు చేశావు అనేదే, కానీ అడిగే విధానంలో రకరకాల పోకడలు కనిపించినట్లుగానే ఇక్కడ తాయిమారు అవస్థలో కూడా ఈవిడ విషయంలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అది నిన్న అడిగారు, ఇప్పుడు ఏమో ఆలోచిద్దాం అనుకుంటున్నావు చెప్పు, ఏమిటి ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అని అడగడం అనేది తర్వాత పాసురాల్లో మనకి కనిపిస్తుంది. రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎన్ செய்கின்றாய் என் தாமரை கண்ணா என்னும் கண்ணீர் மல்க இருக்கும் என் செய்கேன் எரிநீர் திருவரங்கத்தாய் என்னும் எவ்வுயிர் துயர் துருகும் முன் செய்த வினையே முகப்படா என்னும் முகல் வண்ணா தகுவதோ என்னும் முன் செய்து இவ்வுலகம் கொண்டு மிழந்தளந்தாய் ఎన్కలో ముడిదిండ్రదివట్టే. ఆ రాయడంలో కవన వైభవం, కవితా వైభవం, శైలి, ఎత్తుగడ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది ఈ పాసురాల్ని చూస్తే ఎక్స్ప్రెషన్స్ ఎంత సహజంగా ఉంటాయో చూడండి. ఈ పాసురంలో మూడవ పాదంలో మున్ సైద వినయ్యే ముగప్పడాయన్ను, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా ముందర కనపడుతున్నావులే, అదే అక్కడ భావం. నేను చేసుకున్న పాపాన్ని ఇవాళ నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇది తరచుగా ప్రతి జీవి అనుకునేటువంటి మాట. ఎప్పుడేం పాపం చేసుకున్నామో అమ్మా, ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాము అని. దాన్ని ఆళ్వార్లు రా అమ్మా పాపం రా అనుభవిద్దాం రా, మరి చేసుకున్నాం కదా అని దాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా మున్ సైద వినయ్యే పూర్వము చేసిన పాపమా ముగప్పడా ఎన్నం ముందుకు రా తల్లి అంటే నేను చేసుకున్న దురదృష్టం నన్ను ఇలా అనుభవింప చేస్తోంది అనే భావం అన్నమాట. ప్రతిపదార్థం చూడండి. ఎంత మరై కన్నా నా పద్మాల వంటి నేత్రములు కలిగిన వాడా, నీకు పద్మాల లాంటి నేత్రాలు ఉండడం గొప్ప కాదు, నా వాడి అవడం గొప్ప. అందులో ఉందన్నమాట అంతా. నీ కళ్ళు ఎలా ఉంటాయి ఎవరికి ఎందుకొని పట్టించుకోకుండా ఉండలేదు నేను. నా తామరసలోచనుడా అనుకుంటున్నాను. ఆ నా అనుకోవడంలో ఉండి అందం అంతాను. ఎన్ సైగిన్నాయి, ఏం చేస్తున్నావయ్యా ఇప్పుడుగా మా అమ్మాయిని చూడు ఎలా మాట్లాడుతోందో. ఓ పద్మనేత్రుడా పిలిచింది, దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పు చూద్దాము. ఎన్నం అని అంటోంది. కన్నీర్ మల్గగిరెక్కం, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక మాట అంటోంది, కళ్ళు నీళ్లతోటి నిండిపోతున్నాయి. ఎరినీరు తిరువరంగత్తాయి, నీకు చూస్తే నీ చుట్టూ కావేరీ నది, కావేరీ నది నిండా అలలు, ఎగసి పడేటువంటి అలలు. ఆ కావేరిని మించిపోయిన దుఃఖం ఉంది మా అమ్మాయి కళ్ళల్లో.
అది ఆ రెండు పదాలు పక్క పక్కన ప్రయోగించడంలో అందం ఏమిటి అంటే, నీ చుట్టూ ఏదో కావేరి ఉందనుకుంటున్నావు, ఆ కావేరి 2 రూపాలుగా మా అమ్మాయి కళ్ళల్లోంచే ప్రవహిస్తోంది అయ్యా. ఎన్ సైగేన్ ఎన్నం, ఏం చేయమంటావు అంటోంది. ఉయిర్ తీరెత్తు, వేడి వేడి నిట్టూర్పులు, దుఃఖంతో నిట్టూర్పులు వచ్చినప్పుడు చాలా వేడిగా, దుఃఖాన్నే కన్నీళ్ళని కూడా వేడిగా ఉంటాయి అని అంటారు. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తే ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాణని చల్లగా ఉంటాయి అంటారు. సైంటిఫిక్ గా కూడా ఎన్ని విషయాలు చెప్తారో చూడండి. మన మనసులో కలిగే భావోద్వేగం అది దుఃఖతరం అయితే వేడిగా వస్తాయి, ఆనందం అయితే చల్లగా వస్తాయి నీళ్లు. నిట్టూర్పులు వేడిగా వస్తున్నాయంటే ఇప్పుడు దుఃఖం అన్నమాట. పూర్వం కరిగిపోతోంది. మున్సైదు వినయ్యే, నేను పూర్వం చేసిన పాపమా ముగప్పడాయి నా ముందరకి రాయన్ను అంటోందయ్యా మా అమ్మాయి. ముగిల్వన్నా తగవిదో ఎన్నం. ఏమయ్యా, నేను పాపం చేశాను కాబట్టి నన్ను శిక్షిస్తానని ప్రత్యేకంగా శిక్షిస్తావా? మరి నిన్ను ఏదో పెద్ద గొప్ప పేరు పెట్టి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మేఘవర్ణుడా అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అలాగా? మేఘానికి నేను వర్షించేటువంటి జలము గుంటలో పడుతోందా, ఎత్తు మీద పడుతోందా, పల్లం మీద పడుతోందా, నీళ్లల్లో పడుతోందా, భూమి మీద పడుతోందా, భేదాలు ఉండవు. ఎక్కడైనా సరే భేదం, జలస్థల విభాగము లేకుండా వర్షిస్తుంది. నీ దయ మాత్రం వీడి మీద వర్షిద్దాం, ఆ వీడి మీద వద్దు అని సెలెక్ట్ చేసుకుని వర్షిస్తావా? అప్పుడు మేఘవర్ణుడు అనే పేరు నీకు ఎలా సరిపోతుందయ్యా? మేఘంలాగా అలాంటి విశాలమైన భావం నీకు ఉండద్దా? తగవిదో, నీకు ఇది తగిన పనేనా ఎన్నం. ఎంబులగం మున్సైదు, నువ్వు ఎంత గొప్పవాడువయ్యా, లోకాలన్నీ మొట్టమొదట సృజించావు. ఉండు, మింగావు, ఉమిళిందు, కక్కావు, అడందు, కొలిచావు. ఇవాళ తనకు ముడుగు ఎంగలో ఈ చివరికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ముడుగు అంటే ముగింపు, పర్యవసానం. అంటే చిట్ట చివరికి నువ్వు ఇలా బాధ పెట్టడం, ఆవిడ నిన్నే తలుచుకుంటోంది కదా. జగద్రక్షకుడైన రంగనాథ అంటోంది, ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అంటోంది. ఈ బాధ నేను భరించలేను అంటోంది. ఇది నా మహాపాపమా అంటోంది. ఇలా బాధ పెట్టకయ్యా అని ప్రార్థిస్తోంది. ఏమిటి ఈవిడ్ని ఏం చేద్దాము అనుకుంటున్నావు అని అంటున్నారు. ఈ పాసుర వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. ఈడు వ్యాఖ్యానము పేజీ 48వ పేజీ, இரண்டாம் பாட்டு. இப்பெம்பிள்ளை உடைய தசை ఎన్నాయి విళయక్కడవరింగిరాள். ఈ అమ్మాయిని ఏమి చేద్దాం అనుకుంటున్నావు, చెప్పవలసినది అని అడుగుతోంది అని. ఎన్ செய்கின்றாய், ఆత్తామై మిగ మిగ అవనై కేట్కుం మిత్తనై ఇరే. దుఃఖం చాలా ఎక్కువ అవగానే, దుఃఖం అవుతూ ఉన్న కొద్దీ స్వామిని ఆర్తిగా పిలవడం కూడా ఎక్కువైపోతోంది. మామూలుగా కళ్ళెత్తుకుంటూ ఏడవడం వేరు, అయ్యో 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 అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఏడవడం వేరు. ఆయన గుణాలు గుర్తొచ్చేటప్పటికి ఆర్తనాదాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఆత్తామై మిగమిగా దుఃఖం చాలా ఎక్కువయ్యేటప్పటికి అవనే కేట్టుకుని ఇతన ఇరే. ఆ దుఃఖం ఆయనకి తెలియాలి. అలా ఎలా ఏడిస్తే తెలుస్తుందో అంత స్థాయిలో ఏడుస్తోంది అనేటువంటి అర్థం అన్నమాట. ఎంత అమరై కన్నా ఎన్నం, నా విశాలమైన పద్మాల లాంటి నేత్రములు కలిగిన వాడా అని ఆ నేత్ర సౌందర్యాన్ని ఒక్కసారి. ఎందుకండి ఇక్కడ కళ్ళను పోవడం ఎందుకండి అంటే, అంతంత కళ్ళున్నాయి, నా బాధ కనిపించట్లేదా అని సావిత్రయ విశేషణంగా కూడా నేను చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా కళ్ళు ఎదగకుండా ఎవరున్నారో ఏమీ చూడలేనప్పుడు ఎంత కళ్ళుంటే ఏం లాభం అయ్యా. అలాగే వరణీర్ చావియాన,
ఇరుక్కువరు పాఠం వర్షిక కడవదండ్రో. అది ఏంటంటే బీడు లాంటి భూమి ఉంది, నోరు విప్పుకునే ఉంది భూమి అంటారు చాలా చోట్ల. అంటే పగుళ్ళు వచ్చేసాయి, నెరియలు వచ్చేసాయి, నీళ్లు లేక జలాలు లేక ఎండిపోయి నోరు విప్పుకుందా అన్నట్లుగా పగళ్లతో ఉన్న భూమిలో ఒక దుక్కి వర్షం పడింది అనుకోండి, బగబగబా దాహం వేసిన వాడు మంచినీళ్ళని ఆస్వాదించినట్లుగా వర్ష జలాన్ని భూమి మీద ఆస్వాదిస్తుంది భూమి. అలాగా ఇక్కడ అవలోకన దానేన భూయో మాం పాలయ ప్రభో అనేటువంటిది ఎన్నక్కడ వదిలే. అది అవలోకన దేవ ప్రపన్నార్తిగర ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన భూయో మాం పాలయ వ్యయ. అవ్యయ ఇక్కడ ఎక్కడైనా పాసుర ఖండాలు ఇస్తున్నారు అంటే అవి కింద జయరుంబదంలో వాటి ఉత్తర ఖండం అని గాని పూర్తి పాసురం అని గాని ఇస్తారు. చదువుతుంటే అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వాలన్నమాట, అక్కడ ఉంది అని అర్థం అన్నమాట. అలాగా ఇక్కడ అవలోకన దానైనా చాలా చక్కటి పదం అండి, అందమైనటువంటి పదం. చూపులు అనే దానం చెయ్యేట. ఎన్ని రకాలుగా చెప్పచ్చు. చూడు అండం వేరు, పొయిటిక్ గా చెప్పాలంటే నీ చూపులు అనే దానాన్ని నాకు ఇయ్యి అంటే నీ కళ్ళని ఒకసారి నా వైపు తిప్పు అంటే మామూలు భాషలో నన్ను ఒకసారి చూడు. ఒకే మాటని ఎన్ని అందాలుగా చెప్పవచ్చో ఈ వ్యాఖ్యాన విశేషాలు మనకి చెప్తూ ఉంటాయి అన్నమాట. రా అండం వేరు, విచ్చేయండి అండం వేరు, వేంచేయండి అండం వేరు, స్వాగత వాక్యాలు పలకడం వేరు. అన్నిటికీ లోపలికి రమ్మనే అర్థం. కానీ ఆ వాడేటువంటి పద ప్రయోగాలు ఎంత అందంగా ఉంటాయో. అందుకని అవలోకన దానేన భూయో మాం పాలయ వ్యయ అంటే నీ కళ్ళు నా వైపు తిప్పడం అనే దానము చెయ్యి అంటే నన్ను ఒకసారి చూడు అన్న కలవదిరే తామరై కన్నెన్నే తలరం ఎన్నడు. దానికి అదిటండి అర్థం. అంటే ఇది విష్ణు పురాణ వాక్యం. అదే విధంగా ఆళ్వార్లు కూడా నీ నేత్రాలని ఒక్కసారి నా వైపు తిప్పి నీ దివ్య కటాక్షాన్ని నాపై వర్షించవలసినది అని చెప్తున్నారు. దానికి అర్థం తామరై కన్యన్నే తళరం అంతంత కళ్ళన్నందుకరయ్యా లాభం. నాలాంటి వాళ్ళని చక్కగా ప్రేమగా చూసి రక్షించాలి అనేది. ఉణరుగిరపోదు కంగళైవాయి వెరవి కొండ ఆయిత్తు ఉణరందదు అని. అంటే ఆ కళ్ళే ఒకసారి ఆనంద హేతువులు అవుతాయి, ఆ కళ్ళే ఒకసారి పరితాప హేతువులు కూడా అవుతాయి. అంటే చూడాలన్నప్పుడు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూడడంలో ఆనంద హేతువులు అవుతాయి. అయ్యో ఇంత కళ్ళుండి కూడా ఆయన దర్శనం అవ్వలేదే అనే భావన వస్తే అవే దుఃఖానికి కారకాలు అవుతాయి అన్నమాట. అందుకని తామరై కన్యన్నే తళరం. ఏమి కళ్ళండి, ఈవిడవి అలాంటి కళ్ళే, ఆయనవి అలాంటి కళ్ళే. ఈ అందమైన కళ్ళతో ఆ అందమైన కళ్ళని ఒక్కసారి ఆవిడ తలుచుకుంటోంది అని. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఆ కళ్ళే కనిపిస్తున్నాయి, తిరిగి వచ్చినప్పుడు ఆ నేత్రాలనే చూడాలనేటువంటి కోరిక పెరుగుతోంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. కిట్టిన సమయத்தில் ఎందుకండి కళ గురించి ఇంత ప్రస్తావన చేస్తున్నారు అంటే ఇక్కడ సాధారణంగా లోకంలో జరిగేటువంటి ఒక ప్రణయ భావాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ప్రేయసి ప్రియులిద్దరూట కేవలం నోరు విప్పి మాటలతోటే మాట్లాడుకోరుటండి, కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకన్నీ నువ్వే కదా అన్నట్లుగా అంటారు. ఆ మాట చూడండి. నానం ఎన్నుడై మయ్యం నీ ఇట్టవడకండ్రో నేను నా దేహము నా సర్వస్వము అంతా కూడా నీ ఇట్టవడకండ్రో
నీ ఆజ్ఞానువర్తలే కదా అన్నట్టు చూస్తారటండి ఆయన. ఆ చూపుల్లో ఆవిడకి మనం చూస్తున్నాం కదండి, ఈ అందాలన్నీ కూడా మనకి చూడడానికి అవకాశం సినిమాల్లో వాళ్ళ చేత మనకి చూపిస్తూ ఉంటారు. రమ్మని పిలవడాలు గాని, వద్దు వద్దు ఇక రాకు అని గాని, కళ్ళతో సంజ్ఞలు చేయడాలు గాని, లేదు నీకోసమే ఎదురు చూస్తున్నారని సంజ్ఞలు చేయడం గాని, అందువల్ల కళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి భాష అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చిలిపి కళ్ళతోటే అలా చెప్తాడు. ఏమని? నానం ఎన్నుడేమయ్యం నీట్టవల కండ్రో ఎన్నదు కన్నాలే ఇరే అదిలే ఇరే ఇవన్నీ ఎన్నది కొడుతదు. ఆవిడికి ఆ చిలిపి కళ్ళే చెప్తున్నాయి అని. అది ప్రత్యేకమైన ఒక భాష అని చెప్పి సిలీ కవులు కూడా కనులతో కలపడితే ఏమవుతుంది అంటే ఒక మధుర భాష పుడుతుంది అనేటువంటి గీతాలన్నీ కూడా మనకు వినిపించారు కదండి. అలాంటిది కన్నాలే నోకి அணை கொம்படியை நினைத்து அந்த பாவனா பிரகர்ஷத்தாலே கலந்து பிறந்தா போலே కన్నీర్ మరుగైరుక్కం. అదే అన్నమాట. కళ్ళతో ఒక్కసారి కళ్ళని తలుచుకోగానే అతను కళ్ళతో పిలిచినట్లు, తన కౌగిలిలో బంధించినట్లు అన్ని గుర్తుకొచ్చేసి, అయ్యో ఆ కౌగిలికి దూరం అయిపోయానే, ఇప్పుడే విడిపోయానే అన్నంత బాధ వచ్చేస్తుందట. అన్నిటికీ మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. దేనికైనా భావన బలమే అండి. ఏంటి అంటే ఒకసారి అతడు పిలిచినట్లు, కళ్ళతో చూసినట్లు, దగ్గరికి రమ్మన్నట్లు, తాను వెళ్ళినట్లు, కౌగలించుకున్నట్లు, ఆ కౌగలి బిగువు సడలినట్లు, అయ్యో దూరమైపోయాను అని బాధపడినట్లు. ఇంత ఆలోచన కళ్ళని తలుచుకునేటప్పటికి, అవన్నీ గుర్తొచ్చేటప్పటికి, అంద భావన ప్రకర్షత్తాలే ఆ ఆలోచన వచ్చేటప్పటికే కలందు పిరిందా పోలే కన్నీరు మల్ల ఇరుక్కం. కలుసుకొని విడిపోయినంత దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది అని చెప్తున్నారు అన్నమాట. ఎన్సైత్యాది ఎంత మారుంబడి ఆ వలయి ఎత్తి లేకుండిపోయి ఒక్క వల్లి కోడే ఎన్నం. అదే నువ్వు నా తాపం తీరేలాగా నువ్వేం చేయాలి అని అంటే, ఎంత తాపం తీరుంబడి ఆ వలయి ఎత్తిలే కొండిపోయి ఆ అలలు చక్కగా ఎగిరిపడేటువంటి కావేరీ నది ఉన్న మీ ఊరికి నన్ను తీసుకొని వెళ్ళిపోయి నా బాధని ఒక్కడ కొండిపోయి పొగడవల్లి కోడే ఎందు నా బాధను నువ్వు తీర్చాలి అంటే, నువ్వురా నన్ను మీ ఊరు తీసుకెళ్ళు, ఆ కావేరీ నదిని ఒక్కసారి చూపించు, అక్కడ శయానుడై ఉన్నటువంటి రంగనాథ స్వామిని నా చేత సేవింప చెయ్యి. అందులో మనం రంగనాథ స్తోత్రం చదువుకుంటున్నాం కదండి. అందులో ఒక మాటని మనం కొంచెం జాగ్రత్తగా ఒత్తులు అవి తప్పులు లేకుండా జాగ్రత్తగా చదువుకోవాలి. నిద్ర ముద్రాభిరామం అటినికట శిరః హాస్య విన్యస్య కాదు విన్యస్త హస్తం. విన్యస్త హస్తం తావత్తు చదవాలి అక్కడ. విన్యస్త అంటే ఇలా పడుకుని ఉన్నప్పుడు ఒక చెయ్యి తీసుకుని వెళ్ళి పార్శ్వ విన్యస్త అలాగా పెట్టుకొని ఉన్నటువంటి రంగనాథుడు ఇలా పడుకుని ఉంటాడు కదండి, పార్శ్వ విన్యస్త హస్తం అన్నట్లుగా ఆ భావన ప్రకర్షణ ఎంత తాపం ఆరుంబడి ఆ వలయ ఎత్తిలే కొండిపోయి పొగడవల్లి కోడే అన్నం తిరుపొరునలిల్ నీర్ పిరిందార్కు నిలా పోలే. అదే అన్నమాట. ఎందుకని అంటే ఆ నీరు నా తాపాన్ని పోగొడుతుంది, తాపహరము. చాలా విరహార్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తమిళ చల్లటి నీరు పోసేసుకుంటూ ఉంటారు. ఆ వేడిని భరించగలగడానికి ఈ చల్లటి నీరు ఉపకరిస్తుంది. అలాగే ఇక్కడ ఆళ్వారి నాయకి
పెరుమాళ్ళకి దూరం అవడం వల్ల విరహాన్ని భరించలేక ఆ కావేరీ జలాలతోటి తన ఆర్తిని పోగొట్టుకోవాలి అని అనుకుంటోంది అని. ఎందువల్ల ఆ నీళ్లు చల్లగా ఉంటాయి. అలా ఎలా ఉంటాయి అని చెప్పగలవు? అవును, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి అవి చల్లగా ఉంటాయి. నువ్వు దూరం అయ్యావనుకో, రామాయణంలో మేము చదివానులే. ఏమని చదివారమ్మా మీరు? ఉపతప్తమాయి రానెంద్రదు పోలే. ఉపతప్తమాయి పరితాపహేతువులైపోయాయి. అంటే నీళ్ళన్నీ కూడా వేడిగా వెచ్చగా రాముడు దూరంగా వెళ్ళిపోయాడని ఉపతప్త నది అంటే నదిలో ఉన్నటువంటి నదీ జలం, నదిలో ఉన్నటువంటి జలం అంతా కూడా వేడెక్కిపోయింది రాముడు దూరం అయితే. అదే రాముడు దగ్గరికి వస్తే చల్లగా తనలో శైత్యాన్ని నింపుకొని రాముడి కోసం నదీ జలాలు ఎదురు చూశాయి. అలా రంగనాథ, ఇప్పుడు నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి కావేరీ నదీ జలాలన్నీ కూడా చల్లగా మనోహరంగా ఆర్తిని తీర్చేటువంటి ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఉపతప్తోదకాహ, అప్పుడు దూరం అయితే వేడెక్కిపోయిన జలాలు ఇవాళ స్వామి దగ్గరగా ఉన్నాడు కాబట్టి చల్లగా ఉంది అనేటువంటి దాన్ని కన్నాలెనకు అంత బాగా ప్రశ్నిస్తారు. என் தாபம் அரும்படி அவ்வலையத்தை கொண்டு போய் போவல்லி పొడియే. తిరుపరినలిల్ నేర్, తామ్రపర్ణి నదిలో పొరునల్ అంటే తామ్రపర్ణి నది. మనం రోజు ప్రార్థనలో చదువుతున్నాం కదా, పొరునల్ என்று పరమరైగళ్ళ ఆదిశైరాలు చదువుతున్నాం కదా. పొరునల్ అంటే తామ్రపర్ణి నది, అది రూఢి వాచకం, దానికి పేరు అనమాట. పెరండాకు నిలా పోలే ఉపతప్తమాయిరానెంద్రదు పోలే. ఎన్ సైగేన్, నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి, జలాలన్నీ చల్లగా ఉన్నాయి కాబట్టి నాకు ఆర్తిని పోగొట్టవలసినది. ఎన్ సైగేన్, ఉన్నై కిట్ట చర్య, ఉన్నై కిట్టుకై గుణాం సైవదన్, నిన్ను పొందడానికి నేనేమి చెయ్యాలి? అప్పోదే కిట్ట పెరామయ్యాలే, నేను ఆశపడ్డాను గాని నువ్వు నాకు లభించలేదు. బాగా అయిందిలే, నిన్ను నమ్ముకున్నందుకు నాకు బాగా అయిందిలే. ఆశయ పట్టణం అరిజిదా కప్పెత్తం నిన్ను నడు మూర్చర్యా నిర్కం. ఇది సహజమైన వ్యాఖ్యానం వాళ్ళు, మనం ఇలాగే అనుకుంటాం. పెద్ద నిట్టూర్పు వస్తుంది, అయ్యో కాస్తలో పోగొట్టుకున్నామే అని. అది ఏంటి? ఆశపడ్డాను కదా, మరి ఏమవుతుంది? బాగానే అనుభవిస్తున్నాలే, నా ఆశ తీరలేదు, అయింది, నీకన్నా నువ్వు అనుభవించు అని మనస్సుకు చెప్పుకున్న సహజమైనటువంటి మాట అన్నమాట. ఏంటంటే బాగా అనుభవిస్తున్నాను. అప్పోదే కిట్టప్పరామయ్యాలే, ఆశయపట్టణ మల్లిదాగా పెట్టాం నేను నడమోచ్చర్యానకం దహంతేమవ నిశ్వాసై వృక్షాన్ పల్లవదారిణ. ఇక్కడ మనకి రామాయణంలో ఉండేటువంటి శ్లోకం, దహంతేమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవదారిణ సంఘాతమివ సోపానం దుఃఖస్యోర్మి వివోత్తితాం. ఇది సుందరకాండే. ఆవేళ లంకానగరంలో ఉన్న సీతమ్మ నిట్టూర్పులు ఎలా ఉన్నాయంటే, దహంతేమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవధారిణ. ఆ నిట్టూర్పులతోటి వేడిగా నిట్టూర్పులు వచ్చేటప్పటికి ఆ వేడికి ఆ చెట్లకు ఉన్నటువంటి చిగుళ్ళన్నీ కూడా వాడిపోతున్నాయిటండి. కుంపటి సెగకి పక్కన గనక మృదు పదార్థాలు ఉంటే ఎలాగా అవి తాపంతో వాడిపోతాయో, అలా ఈవిడ నిట్టూర్పులతోటి చెట్లకు ఉన్న ఆకులు కూడా కాల్చివేస్తాంగా అన్నంత వేడి నిట్టూర్పులు. అంటే ఆ చెట్ల మీద మీరు కదా, మీ వల్ల కదా నేను ఇంత బాధపడుతున్నాను అని పగ తీర్చుకుంటుందా అన్నంత వేడిగా కూడా నిట్టూర్పులు వస్తున్నాయి అని కూడా సరదాగా కూడా చెప్పచ్చుట. ఎలా అన్నారో చూడండి ఇక్కడ, నెడమోచ్చాలే తన పగై అరుక్క పారారున్నాள். అది తన యొక్క దీర్ఘ నిశ్వాసం చేత ఆ చెట్లని వాటి మీద కోపంతో
ఈ వేడి నిట్టూర్పులతోటి ఆ ఆకులను మాడి చేస్తోందా అన్నంత వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తోంది అన్నట్లుగా ఆవిడతో పోలిక చెప్పారు అన్నమాట. పల్లవదారిగళ ఇరక్కై ఇప్పుడు ఇవడ గొప్పగయ్యారే. అక్కడేమో చెట్లని పల్లవాలన్నిటినీ కూడా వేడితోటి మసి చేసేయడం. ఒరుపడిప్పడనెండ్రు నలిగిన పిడయే పడిరే అవి అంటే ఏంటి, అక్కడేమో నిట్టూర్పుల వదిలిన నాయిక కాసేపటికి ఆ వేడికి చుట్టూ చూసేటప్పటికి లేత చిగుళ్ళన్నీ కూడా పాపం శక్తిపోయి వాడిపోయి ఉన్నాయి. అలాగే ఈవిడ పెదవులన్నీ కూడా నిట్టూర్పులతోటి వాడిపోయి ఉన్నాయి. రాక్షసులంగంబోధం ఉండిరే ఉరవ ఇప్పటియే నిర్కర ఇత్తనై అవై అని అంటే ఆ నిట్టూర్పులతోటి అసలు ఈవిడ ఉందా, ఈవిడ మిగిలిందా, ఈవిడ కూడా కరిగిపోయిందా ఈ వేడి నిట్టూర్పుల్లో పడి అన్నంతగా ఊరవరిప్పడియే నెక్కర ఇత్తన ఎవై రూపమే కరిగిపోతుందా అన్నంత వేడిగా నిట్టూర్పులు వస్తున్నాయి. అంటే అంత దుఃఖపడుతోంది అని అర్థం. ఇదంతా కూడా ఆవిడ దుఃఖం యొక్క పరాకాష్ఠని చెప్పేటువంటి వర్ణన. ఉరిగరపడియే నెక్కుమత్తనై மூச்சரிகைக்கு நன்மையுமில்லையோ இவென்னம்படி இருவம் వితాగప్పలగాల్ మూర్చరిందు ఆ ఉష్ణతాలే ఉరుగా నిర్కం. ఇలాంటి కాసేపు అలాగా నిట్టూర్పులు విడిచింది కాసేపు అయ్యేటప్పటికి ఆ ఓపిక కూడా పోయింది. నిట్టూర్పులు విడిచేటువంటి ఓపిక కూడా పోయింది. అసలు ఇక్కడ మనిషి ఉందా లేదా అన ఎన్నంబడి ధర్మియం ఇల్లయ్యో ఎన్నంబడి ఉరగం. అసలు ఇక్కడ మనిషి ఉందా లేదా అన్నంత సైలెంట్ అయిపోయింది. నిట్టూర్పులు లేవు, శ్వాస కూడా వినపడడం లేదు అన్నమాట. అంటే వేడి నిట్టూర్పుల వేడికి ఆవిడే కరిగిపోయిందా అన్నంతగా అనిపిస్తోంది అనేటువంటి మాట. ఇది సహజమైన అలంకారమే. ఇది అతిశయోక్తి అలంకారం కాదు. మరీ చెప్తారండి మనిషి ఉందా లేదా అన్నట్టుగా అయిపోతుందా అనుకోక్కర్లేదు. దుఃఖం చాలా ఎక్కువైనప్పుడు అస్తిత్వమే కోల్పోతారు. బతికి ఉన్నారా లేదా, నీరసం వచ్చి పడిపోయారు అనుకోండి, అయ్యో పడిపోతున్నారు ప్రాణం ఉందో లేదో చూడండి అంటారు. చూడండి అంత దుఃఖపడుతోంది అంటే పరాకాష్ఠ స్థితిని వర్ణించడం అన్నమాట. ధర్మయం ఇల్లయ్యో ఎన్నంబడి ఉరుగం ఎవిడాల్ అగప్పలగాల్ నడు మూర్చరిందు ఆ ఉష్ణతాలే ఉరుగా నట్టం. మనస ఈద వినయ్యే జన్మాంతరాలలో చేసిన పాపమా వరిగేకు ఉరవేగుప్ప తీరప్పడే నా మున్పు పండిన పాపమే. చిట్ట చివరికి మనందరం అనుకునే మాట అన్నది, అయ్యో ఇలా ఎందుకు జరిగిందని వారిని 100 రకాలుగా ఊహించేసుకుని చివరికి ఓ మాట అంటాం, ఇదంతా నేను చేస్తున్న పాపం, నా కర్మ నన్ను ఇలాగా అనుభవింప చేస్తుంది. అదండి ఈ మాట. చాలా అందంగా ప్రయోగించారు. మున్సై ఇద వినయ్యే ముగప్పడ ఎన్ మున్నే నువ్వు నాకు ముందుగానే చక్కగా నా కళ్ళ ముందు నిలబడవలసినది. అంటే నువ్వు చేసినటువంటి పాపాన్ని అంతటినీ కూడా నేను బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. చిట్ట చివరికి కర్మ సిద్ధాంతము అంటారు దీన్ని. అంటే ఏంటి, నేను చేసినటువంటి పాపము నా ఎదురుగా వచ్చి నిలబడింది అనేటువంటి అర్థంలో ఈ మాటని చెప్తున్నారు అనుకోవాలన్నమాట. చాలా అందమైన ప్రయోగం అది. మున్సై ఇద వినయ్యే వరిగైకు కువీరగు పార్కిరపడి నాను పన్నిన పాపమే ఎన్ మున్నే வந்து நெற்புவல்லையே எண்ணம் நீ முகம் காட்டினாயாகில் தாமரை கண்ணா
என் செய்கின்றா என்னோ அவனை కేళాద అయితే. ఇది తల్లి ఆ బాధని ప్రకటించడంలో కూతురు పడే బాధ కంటే కూడా ఆ కూతురు పడే బాధని తల్లి ప్రకటించడంలో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని అంటున్నారనమాట. ఏమిటి అంటే ఇదంతా నేను చేసిన పాపమే అని అనుకుంటుంది. అయినా నిన్ను అనుకుని ఏం లాభంలే, నేను చేసిన పాపమే నన్ను ఇలాగా బాధ పెడుతోంది. అందుకని ఏమంటుందిట, నువ్వేమో పెద్ద మేఘవర్ణుడివి అని పేరు పెట్టుకున్నావు, మేఘం లాంటి వాడివి అని పేరు పెట్టుకున్నావు. నా దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఈ తప్పు, అలాగే విభాగం ఏమిటయ్యా? మేఘానికి జలస్థల విభాగం లేదు, ఎక్కడైనా వర్షించడమే దాని లక్షణం. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పటికి తప్పులు ఎన్నుతావేమిటి అనే విశేషార్థాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. தாமரை கண்ணா என் செய்கின்றாய் என்ன அவனை கேளாதவேலாயித்தே. நான் செய்த வினை என் பயனிதுவான பின்பு நான் அவரை வெறுப்பது ఎన్నెక్కలే. ఒకళ్ళని అనుకోవడం ఎందుకండి, ఇదంతా ఎందుకు ఇంతమందిని ఎన్ని అనుకోవడం? నేను చేసుకున్నటువంటి పాపే ఒక పాపమే. ఒక అందమైన శ్లోకం చెప్పుకుంటాం కదండి ఎప్పుడు, మైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ. నా వల్లే ఇలా జరిగింది. సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరం తపో. లేకపోతే అంత శక్తివంతులైనటువంటి ఆ రామలక్ష్మణులు సమర్థావపి, అంత సామర్థ్యం ఉన్న వాళ్ళైనా కూడా నన్ను రక్షించడానికి ఎందుకు రావట్లేదు వాళ్ళు? తెలిసింది, నేను చేస్తున్న మహాపాపం నా రక్షణకి అడ్డు వస్తోంది అని ఆవిడ చెప్పినట్లుగా ఇక్కడ என்னிருக்க ஜனகராஜன் திருமகளுக்கு எவருக்கும் உள்ளதென்றாயிற்று. நன்மையவனாலே என்னும் தீமை தந்தாமாலே என்னும் ఆయిత్తు. ఇరెప్పడు మంచి కలిగితే అది నీ వల్ల, గుణం వస్తే ఏదైనా మంచి కలిగితే నీదే వల్ల, ఏదైనా పాపాన్ని అనుభవిస్తే అది నేను చేసిన పాపం వల్ల. ఇది ఒక విధంగా మనకి ఒక పాఠం అన్నమాట, చిన్న సందేశం. ఏమిటి అని, ఏది జరిగినా మనం ఎప్పుడు ఏ పాపం చేసుకున్నామో అని అనుకోవాలే తప్ప ఇతరులను ఊరికే ఆడిపోసుకోకూడదు, నిందించకూడదు అనేటువంటిది. మమైవ దుష్కృతం కించిత్ మాదస్తి సంశయ ఎన్నాడిదే. నేను చేసినటువంటి పాపం చిన్నదో పెద్దదో నన్ను ఇలా పరీక్షలకి గురి చేస్తోంది. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం. చిన్న పాపం పెద్ద పాపం. చిన్న పాపం భగవంతుణ్ణి నిందించడం, పెద్ద పాపం భాగవతోత్తములని నిందించడము. సీతామాత ఇవి రెండు చేశానని ఒప్పుకుంది. ఇక్కడ స్త్రీయం పురుష విగ్రహం అని నిందించింది. ఇదిగో అడవులకి తీసుకెళ్ళవా, తీసుకెళ్ళకపోతే మా నాన్నగారు ఏమనుకుంటారో తెలుసా, మగవాడి రూపంలో వచ్చినటువంటి ఆడదానిగా ఇచ్చి పెళ్లి చేశానని బాధపడతారు మా నాన్నగారు అని ఒక మాట అంది. అది రాముణ్ణి నిందించడం. ఇంకా భాగవత అపచారం, లక్ష్మణ స్వామిని నువ్వు ఏ బుద్ధితోటి మీ అన్నయ్య యొక్క గొంతు విని కూడా ఆ లేడిని కొట్టినటువంటి సందర్భంలో నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అనేటువంటిది. ఎన్నాళ్ళిదే ముగిల్వెన్నా వన్నా తగువదో ఎన్నం నాన్ పండిన పాపం కిழக்கம் కర్మానుగుణమాగవో నేను కార్యం చెయ్యం అదు. నేను చేసినటువంటి ఒక పనికి ఫలితంగానే నేను ఆయా ఫలితాలను అనుభవిస్తూ ఉంటాను. పాపం చేసి పుణ్యం కావాలంటే మనకు సామెత ఉందండి, తక్కువ నోముల్లోకి ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎలా రావో అలా నేను పాపాలు చేసి ఇవాళ నీ దయ కలగాలి అనుకుంటే ఎలా కలుగుతాయిలే తండ్రి. తగువదో సేరుమో ఎండ్రపడి. ఇక్కడ రెండు పదాలను ఇచ్చారనమాట. తగువదో తగవీదో అనే రెండు పాఠాలు ఉన్నాయి. తగవీదో తగువీదో. తగువదో అంటే
ఇది నీకు తగినదేనా? నన్ను ఇలా బాధల పాలు చేయడం తగువిదు, ఇది నీకు న్యాయమేనా? అంటే ఇంత ఔదార్య గుణం కలిగినటువంటి నువ్వు నన్ను ఇలా విడిచిపెట్టేయడం నీకేమైనా న్యాయమా అని అన్నాం. తగవిదో, ఇంతేనా నీ దయ? ఒక్క కొమ్ముకి ఎన్ని అర్థాలు చెప్పారో చూడు. తగువు, తగవు. తగువిదో అని అంటే అది నీకు తగినదా, ఇది న్యాయమైనదా? తగవిదో, ఇంతేనా నీ దయ? ఇలాంటిదేనా నీ ప్రవర్తన? తగువదో సేరుమో ఎన్నపడి జలస్థల విభాగం పారాదే. ఈ మేఘాన్ని గురించి ఎప్పుడు చెప్పినా ఈ వాక్యం ఉంటుందండి. జలము స్థలము అనే మేఘం అనుకుంటుందండి, అయ్యో ఇక్కడ నేను కురుస్తున్నాను, ఇది సముద్రం ఉంది కింద, నీళ్ళలో నీళ్లు పడిపోతాయి, వేస్ట్ అయిపోతాయి అనుకుంటుందా? అనుకోదు. వర్షించడం దాని ధర్మం. ఆ కింద జలం ఉన్నా స్థలం ఉన్నా సరే. జలస్థల విభాగం పారాదే నిర్వర్షికం ఉమ్మడి ఔదార్య గుణత్తుకోరుమో ఎన్నం. అలా వర్షించడం అనేటువంటిది ఉదార గుణానికి తగినది కదా. మాత్రத்துக்கு இத்தனை இரண்டோ நான் காணில் விளையிட்டேன் என்று அவ்வடுவை கொடு வந்து காட்டவல்லையே என்னும். இது భక్తి కార్యమేయాగిలం భగవద అనుభవ విరోధియాగయ్యాలే పాపమెంగిరదు. అది ఏంటి అని అంటే, నేను చేసిన పాపం నేను అనుభవించక తప్పదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అలాంటి పాపాత్ముని రక్షిస్తేనే కదా నీ గొప్పతనం. ఎవరైనా ఉన్నవాడికి ఇవ్వడం గొప్ప కాదండి, లేని వాడికి ఇవ్వడం. దోషాలు ఉన్నవాడిని రక్షిస్తేనే నీ దయాగుణం. అంతా పుణ్యాత్ముడైతే వాడి పుణ్యమే వాడిని కాపాడుతుంది. నువ్వు రక్షించేదేంటి? వాడి దగ్గర పాపాలు ఉంటే నువ్వు వాడి పాపాన్ని కూడా క్షమించి అనిష్టావహం పాపమామిత్తనయ్యరే. ఏమిటండి? పాపాత్ములను కాపాడితేనే నీ దయకు సార్థకత. ఏమిటి? ఎక్కడొచ్చిందండి? తగవిదో ఎంద్ర పాఠത്തിൽ, అది తగువదో ఇందాకటిది. అంటే ఇది నీకు తగినదేనా? ఫస్ట్ పాఠం 2 అర్థాలుగా చెప్పారండి, ఏం లేదు. తగువిదో అంటే ఇది నీకు తగినదేనా. ఎందుకని? నువ్వేదో పెద్ద ఔదార్య గుణం కలిగిన వాడు అంటున్నావు, మరి పాపాలున్న వాడినే కదా రక్షించాలి అని మొదటి అర్థం. తగవిదో ఎన్న పాఠத்தில், 2వ పాఠం ఇంతేనా నీ దయ అని ఆ అర్థాన్ని గనక తీసుకుంటే, పాపాత్ములని కాపాడితేనే కదా నీ దయ సార్థకం అవుతుంది. నీకు ఇదా సార్థక్యం అని అడగడం అన్నమాట. అనిష్టావహం పాపమామిత్తనయ్యే தகவிதோ என்ற பாட்டத்தில் நான் பண்ணின பாப்பம் எனக்கு அனுபவிக்க வேணுமாகில் உம்முடைய తగవుకు విషయం ఎన్నదెన్నం. నా పాపం నేను అనుభవిస్తాను అంటే ఇంకా నీ దయ ఎందుకయ్యా? నీ దయ వల్ల నా పాపాలు పోతే కదా నీకు సార్థక్యము. నీ దయకి మున్సైద వినయ్యే ముగప్పడో ఎంగరవిడం క్రియే అదృష్ట రూపత్తాలే నిన్న పరందరం ఎన్బార్వార్తై. అది ఒకటి. అదేంటి అంటే, ఏదైనా సరే పూర్వపక్షాలు సిద్ధాంతాలు అని కొన్ని ఉంటాయి కదండి. ఇక్కడ 2 రకాలుగా మనకి అర్థాలు చెప్పారండి. ఏమని చెప్పారు అని అంటే, ఇందులో ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న విశేషాన్ని మనకి చెప్పారు. ఏమిటి అది? నీ ప్రయత్నంతో నువ్వేదీ చేయలేవు, నన్ను ఉపాయంగా స్వీకరించు. ఈ మాటను తీసుకుందాం అనుకోండి. ముగిలవన్నాయం ద్రవిడం ஒரு పరమచేతనుడయ్య అనుగ్రహమే ఫలప్రదమావదయన్నదెక్కం వేదాంతిగల్ వార్తై. ఇక్కడ 2 వార్తలు చెప్పారండి. పూర్వపక్షము సిద్ధాంతము అని 2 మాటలు చెప్పారండి. మామూలుగా పూర్వపక్షము ఏమిటంటే, దోషం ఉంది కాబట్టి వాడిని రక్షించకూడదు. సిద్ధాంతం ఏమిటి అంటే, దోషం ఉంది కాబట్టే వాడిని రక్షించాలి. చిన్న తేడా చూసారా? ఒకే దోషం, అది ఉంది కాబట్టి వదిలిపెట్టేయాలనేది పూర్వపక్షం, అది ఉంది కాబట్టే రక్షించాలనేది సిద్ధాంతం. అంతేకాదు మన ప్రయత్నంతో మనం భగవంతుడి చేరగలం, ఇది పూర్వపక్షం.
మన ప్రయత్నంతో మనం చేరలేం, భగవంతుడే రక్షించాలి, ఆయన దయ ఉంటేనే జరుగుతుంది. ఇదేమో సిద్ధాంతమైనది. అంటే మనం చేసే పని అదృష్ట రూపంలో ఫలమిస్తుంది అని ఒక పూర్వపక్షం. ఇది మీమాంసక వాదం. మనం చేసే పనే మనకి ఫలితాన్ని ఇస్తుంది అని వేదాంతిகள் వార్த்தை. అదే చూడండి, ஒரு పరమచేతనుడయ్య అనుగ్రహమే ఫలప్రదమావది ఎన్నరెక్కుం వేదాంతిகள் వార్த்தை. మనము చేసినటువంటి క్రియయే అదృష్ట రూపంలో మనకి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మీమాంసకుల వాదము. కాదు కాదు, మనం చేసే క్రియా చేతనమైనటువంటిది కాదు. అచేతనం ఎప్పుడూ ఫలాన్ని ఇవ్వదు. చేతనుడైన భగవంతుడే ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఫలప్రదాత భగవంతుడే. ఇది వేదాంతిகள் వార్த்தை. వేదాంతుల వార్త ఏం లేదు, రెండు పక్షాలుగా చెప్పారు. పూర్వపక్షము సిద్ధాంతము అన్నారు దాన్ని. ఆ పూర్వపక్షం చెప్పేదేమో పూర్వీకుల మాట, సిద్ధాంతమేమో మనం నమ్మినటువంటి జరిగేటువంటి పని అన్నమాట. ఇందులో ఏంటి అంటే పుణ్యం చేసుకుంటే పుణ్యం రక్షిస్తుంది, కాదు తప్పు. వాటికి రక్షించే శక్తి లేదు, భగవత్ కటాక్షమే నిన్ను రక్షిస్తుంది. ఇది సిద్ధాంతీకరించినటువంటి మాట. సదోషరా ఇరుప్పార్ రామగోష్ఠి కాళ వెంగర మహారాజర్ తొడక్కమానార్ వార్తై పోలేకి ఇష్టన్నదు. చాలా స్పష్టంగా ఇచ్చారండి. విభీషణుల్లో దోషం ఉంది, వెళ్ళి తీసుకురా సుగ్రీవ ఆ విభీషణుని అంటాడు. ఆనయనం హరిశ్రేష్ఠ, వెళ్ళి తీసుకురావయ్యా ఆయన్ని అని. అంటే లేదండి లేదండి, చాలా తప్పు చేశాడండి విభీషణుడు అంటాడు. ఏం తప్పు చేశాడు? అన్నగారిని వదిలి వచ్చేసాడండి అనేటప్పటికి రాముడికి ఒక చిన్న మందహాసం వస్తుంది. ఓహో, అన్నగారిని వదిలి వచ్చేస్తేనే తప్పైతే అన్నగారిని చంపించేసిన వాడిని ఏమనుకోవాలి? అది కొట్టకుండా కొట్టిన దెబ్బ, నవ్వు. అదనమాట. నువ్వేం చేసావయ్యా? మీ అన్నగారి ప్రాణాలు కూడా తీయించావు. కాబట్టి దోషో యద్యపి తస్య సతామేతదగరహితం. విభీషణ శరణాగతికి మకుటాయమానమైనటువంటి పాదం అంటారు దీన్ని. ఏంటి? ఆయన్ని సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమా క్షిప్రం విభీషణం ఉపస్థిత. నేను రాక్షసరాజైనటువంటి రావణాసురుడి యొక్క తమ్ముణ్ణి అని పరిచయం చేసుకుంటూ వచ్చినటువంటి వాడు విభీషణుడు. వద్దండి వద్దండి, అలాంటి వాడి దగ్గర నుంచి వచ్చాడని అంటాడు సుగ్రీవుడు. ఆ దోషాన్ని తెలుసుకురావడమే అతన్ని నేను రక్షించడానికి మూల కారణము. దోషో యద్యపి, అతని విషయంలో దోషం ఉన్నా సకామేత దగరిగితం, అది మనం పట్టించుకోక్కర్లేదు. శరణు అన్నాడు అంటే రక్షించాలి. ఇది రాముడి యొక్క అద్భుతమైనటువంటి శరణాగత తత్వము, దీక్ష అనేటువంటిది. ఇందులో వేదాంతమైన ఇంకో విషయం ఏం చెప్పారు? చేతనాలు ఫలితాన్ని ఇస్తాయి. భగవంతుడు చైతన్యం కలవాడు కాబట్టి ఫలితాన్ని ఇస్తాడు, కానీ మనం చేసినటువంటి పాప పుణ్యాలు మనకి ఫలితాన్ని ఇచ్చే శక్తి కలిగినవి కాదు. ఆ పాప పుణ్యాలలో భగవత్ కటాక్షము ప్రసారితమై తద్వారా అది ఒక రిజల్ట్ ను మనకి ఇప్పిస్తుంది అనేటువంటిది. అంటే అచేతనమైనటువంటి క్రియ ఫలాన్ని ఇవ్వదు, చేతన స్వరూపుడైనటువంటి పెరుమాళ్ళే ఫలాన్ని ఇస్తారు అనేటువంటిది. ఇంకా ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారు? మనసైగ వినయ్యే ముగప్పడా ఎంగిరవిడం క్రియై అదృష్ట రూపత్తాలే నిన్ను పలందరం ఎన్బార్ వార్తయే. నా పాపమా నా ముందుకు రాని పిలవడంలో పాపమే ఫలితమిస్తుంది అని పూర్వపక్ష సిద్ధాంతం అయితే, ముగిల్బళ్ళ ఎంగిరవిడం ஒரு పరమచేతనుడై అనుగ్రహమే ఫలప్రదమావది ఎన్నరి వేదాంతిகள் వార్తలు. ఈ రెండు వార్తలు మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే
ఇతరులు క్రియాకలాపాలు రక్షించగలవు అనేది మిగిలిన సిద్ధాంతాలు. పెరుమాళ్ళే రక్షకుడు అనేటువంటిది మన సిద్ధాంతము అనేటువంటిది. சதோஷராயிருப்பார் ராமகோஷ்டிக்காளர் என்கிற மகாராஜன் தொடக்கமானார் வார்த்தை போலே சொன்னது దోషో యద్యపి తస్య స్యాత్ ఎన్న రామ సిద్ధాంతం పోలే మేల్ చాలా చక్కగా ఇచ్చేశారు, క్లియర్ గా ఇచ్చారు. దోషాలు ఉన్న కొద్దీ భోగ్యత పెరుగుతుంది. తల్లికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు అద్భుతంగా సెటిల్ అవుతాడు, మంచి చదువు, ఉద్యోగం, హోదా, ఆస్తి, అంతస్తు, గౌరవం. ఇంకొకడు ఏమీ అంటకుండా ఉంటాడు. తల్లికి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది? ఏమీ లేని వాడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ లేకపోవడం అనేటువంటిది. అలాగే ఇక్కడ అన్ని ఉన్నవాడికి వాడి పుణ్యం వాడిని రక్షిస్తుంది. దోషాలున్న వాడిని రక్షించడానికో అదే భగవంతుడి యొక్క కటాక్షంలో వైశిష్ట్యము. దోషం యద్యపి తస్య స్యాత్, వాడి దగ్గర దోషం ఉన్నప్పటికీ కూడా సదా యతనగరితం, మంచివాడు దాన్ని పట్టించుకోరు. అంటే పైగా చెడ్డతనం ఉండడమే క్వాలిఫికేషన్ గా పట్టించుకుంటారు. అయ్యో వీడికి లోటు ఉందా, అయితే వీడిని మనం వెంటనే రక్షించాలి అనేటువంటి భావంతో రక్షిస్తారు అనేటువంటిది మనం సుగ్రీవుడిని విభీషణుడిని తీసుకురమ్మని రాముడు చెప్పినటువంటి ఘట్టంలో ఈ కథని, ఈ పాయింట్ ని మనం నోట్ చేసుకోవచ్చు. దోషో యద్యపి తస్య స్యాత్ ಎಂದು రామ సిద్ధాంతం పోలే మా నమస్కరు ఎన్నా పోలే కీర్చున్నదు. మా నమస్కరు, నాకు నమస్కారం పెట్టు అంటే ఇక్కడ ఎందుకంటే మా నమస్కరు, ఇది భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, భగవద్గీతలో మన్మనాభో మద్భక్తో మర్యాది మా నమస్కరు, భక్తి వల్ల నువ్వు నన్ను పొందు అంటే తర్వాత నీ ప్రయత్నంతో నువ్వేమీ చెయ్యలేవు, నన్నే ఉపాయంగా స్వీకరించు. మా శుచ, శోకించకు అంటే ఇక్కడ 2 విశేషాలు చెప్పారండి. చిన్నది, చెయ్యాల్సినవి చెయ్యకుండా నువ్వే రక్ష అని కూర్చోమని లేదు. మనం చేయవలసిన శరణాగతి మనం చెయ్యాలి. శరణాగతి చేసినప్పుడు స్వామి రక్షిస్తాడు. అందువల్ల మద్యాజీ మాం నమస్కురు మన్మనాభవ, ఈ పనులు నువ్వు చేసి తీరాల్సిందే. ఎప్పుడు గాలిలో దీపం పెట్టి అయ్యో దేవుడా అని బాధపడకూడదు. దీపం చుట్టూ మన చేతిని వాయు పీడనం కలగకుండా నిలబెట్టాలి. ప్రయత్నం చేసి అప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టాలి. అలాగే మనం చేయాల్సిన ప్రయత్నం మనము చేయాలి. ఇక్కడ ప్రయత్నాలంటే వేరు వేరు దైవాలు, ఉపాయాలు కాదు. నీ పాదాలే నాకు రక్ష, మా నమస్కరు ఎన్నాకోనే తీస్తున్నదు, నన్నే నమస్కరించు అని కింద చెప్పారు. మా సుజహాయన్నా పోలే తగవిదో ఎంగరదు, నేను నిన్ను వేడినా కూడా నువ్వు వచ్చి ఏడవకు అని నన్ను ఓదార్చకుండా ఉండడం తగవిదో ఎంగిరదు, ఇది నీకు న్యాయమేనా? ఇక్కడ ఉందా నాలో అంతా కూడా. నువ్వు చేయాల్సిన పని చేసిన తర్వాత అప్పుడు ఇది నీకు న్యాయమేనా? రక్షించకపోతే ఇంతగా నిన్ను ప్రార్థిస్తున్నాను కదా, నన్ను ఎందుకు రక్షించవు అని మున్సైడ వినయే ముగప్పడా ఎందన అచేతనత్రే ఫలప్రదమెన్నத்தை పూర్వపక్షమాకి ముగిల్వన్నాతగ విధవ ఎన్న పరమసేదనం ఫలప్రదన్ ఎన్నత్తై సిద్ధాంతమాక్కిరారండ్రపడి అంటారు కింద జయ రుంపదంలో. అంటే ఏంటంటే అచేతనములు ఎప్పుడు ఫలాన్ని ఇయ్యవు. నేనేదో క్రియ చేశాను, ఆ క్రియ ఫలితాన్ని ఇస్తుంది అని ఎప్పుడు నువ్వు భ్రమ పడకు. చేతన స్వరూపుడైన నన్నే ధ్యానించు. చేతనుడైన నాకే ఫలప్రదత్వం అనేటువంటి శక్తి ఉంది. పనిలో పనిగా సిద్ధాంతాలను కూడా ఈ వ్యాఖ్యాన వాక్యాల్లో
జోడించేసి చక్కగా చెప్పారు. ఏంటి అంటే కర్మలు రక్షించవు, కర్మలు చెయ్యడం మన బాధ్యత. అదే అంటారు నియతం కురు కర్మత్వం. అన్ని వదిలిపెట్టేయమన్నాడు కదండి, వదిలిపెట్టేయమనలేదు, కర్మ వదిలిపెట్టమనలేదు. మరేంటి కర్మ ఫలాన్ని వదిలిపెట్టమన్నాడు. అందువల్ల కర్మ ఫలాన్ని వదిలిపెట్టాలి తప్ప కర్మని వదిలిపెట్టకూడదు. అయ్యనా పోలేకే చనదు మా శుచరాయనా పోలే తగ ఇదో ఎంగరదు, ఇది నీకు ఏమైనా న్యాయమేనా. నిలదీసి అడగడం అని అంటామే, ఆ మాటనే ఈ 2వ పాసురంలో చక్కగా చెప్తున్నారు. 2వ పాసురం ఎన్ செய்கின்றாய் என் தாமரை கண்ணா என்றும் தண்ணீர் மல்ல இருக்கும் என் செய்கேன் நெருநீர் திருவரங்கத்தாய் என்னும் எவ்வுயிர்த்துயிர்த்துருகும் முன் செய்த வினையே முகப்படா என்னும் முகில் மண்ணா தகுவதோ என்னும் முன் செய்து எவ்வளவும் உண்டு உமிழ்ந்து అళందాయ్ ఎన్కొలో ముడిగెండ్రది వట్టే. చాలా అందమైనటువంటి పాసురాలుగా కనిపిస్తాయి. ఎందువల్ల అంటే ఇలా అని మా అమ్మాయి అంటోంది, ఇలా అని మా అమ్మాయి అంటోంది. వాళ్ళ అమ్మాయి ఏమందో ఆ మాటలని యాజిటీజ్ గా శ్లోక భాగాలుగా తీసుకోవాలి. అంటే తాయిమార్ అవస్థలో నమ్మాళ్ళవార్లు పలికే పలుకులు మగళ్ళ అవస్థలో వారు చెప్పినవిగా మనం భావించాలి అని ఒక అందమైనటువంటి వాక్యాన్ని చివర ఇస్తారు అన్నమాట. ఏంటంటే చూడండి, ఎన్ సైగింద్ర ఎన్ తామరే కన్నా అంతవరకు అమ్మాయి మాట. ఎన్నం అంటోంది, ఈ మాట తల్లిగారి మాట. ఒకే పాసుర ఖండంలో ఆళ్వారు నాయిక మాట, తాయిమార్ అవస్థలో ఆళ్వారు మాట 2గా విభజించారు దాన్ని. ఎన్ செய்கின்ற ఎన్ తామரை కన్నా என்றும் అంటోంది, కన్నీరు మల్గ ఇరుక్కం కళ్ళ నీరు తుడుచుకొని జరుగుతోంది. ఎన్ செய்கேன் ఎరినీరు తిరువరంగత్తాయ్ ఎన్నుం ఆ చక్కని నదీ జలాలతో చుట్టబడినటువంటి రంగనాథా అంటోంది. ఎవ్వెర్తురగం ఆ దుఃఖంతో కరిగిపోతోంది. మున్సైద వినయ్యే ముగపడ ఎన్నం నేను చేసిన పాపమా నా కళ్ళ ముందు నిలబడి అంటోంది మా అమ్మాయి. ఇలా మాట్లాడుతోందయ్యా. ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం? దాని మాటలు విను, అది ఎలా నిలదీస్తోందో చూడు. దానికి ఏం సమాధానం చెప్తావు? ఈ నా మాటలు కాదు, మా అమ్మాయి మాటలన్నమాట. ముగిల్వన్నా తగువదో ఎన్నం మేఘవర్ణుడు ఇది నీకు తగినదేనా అంటుంది. మున్సైదు ఇవ్వులగం ఉండు మిళందడంతాయ్ ఎన్కొలో ముడిగిండ్రది వట్టే ముడిగిండ్రది వట్టే. అయిపోతుంది నీరసంతో ఏమైపోతుందో మా అమ్మాయి అని కన్నడిల్లిపోతున్నాను నేను. నువ్వు నాకు సమాధానం చెప్తావా? ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తున్న మా అమ్మాయికి సమాధానం చెప్తావా? అది పాసురంలో ఉన్న చమత్కారం. ఇప్పుడు మా ఇద్దరికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. తెలుస్తోంది ఎంత అయిందా, ఎంత మరి కన్నా ఎవరు పిలిచిందో, ఎంతెంత కళ్ళుందో, ఏం చేస్తావయ్యా అంటోంది. అంటే ఇది పాసుర నిర్మాణంలో ఉండేటువంటి అందాన్ని నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో అందంగా చెప్పడం అన్నమాట. అంటే ఒకే పాసురంలో అటు తాయిమారుగా ఇటు మగళ్ళుగా కూడా, ఒకవైపు ఆళ్వార్లుగా ఇన్ని భావాల యొక్క సంపుటీకరణ నమ్మాళ్వార్లు పాసుర నిర్మాణంలో ఎలా ప్రకటించారు అనేటువంటి విశేషాన్ని చెప్పేటువంటి ప్రయోగాలు. ఈ చివరికి ముడిగిందది వట్టే పర్యవసానం ఏంటి? మనకు చాలా కోపం వచ్చి ఇలాంటి మాట్లాడిన తర్వాత ఇంతకీ చివరిగా నువ్వేమంటావు చెప్పు అంటాను చూడండి. అలాంటి మాట ముడిగిందది వట్టే. అయిపోతుంది ఇంకని ఏం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు
అని నిలదీస్తున్నారు ఆళ్వార్లు. తమ తమ యొక్క వేరు వేరు అవస్థలని కూడా కలుపుకొని ఈ పాసరంలో என் செய்கின்றாய் என் தாமரை கண்ணா என்னும் கண்ணீர் மல்க இருக்கும் என் செய்கேனே திருவரங்கத்தாய் என்னும் எவ்வியத்துயிர் திருவும் முன் செய்த வினையே முகப்படா என்னும் முகில் வண்ணா தகுவதோ என்னும் முன் செய்த இவ்வுலகும் வளர்ந்தாய் என் கொலோ முடிகின்றதிவற்கே தேவேசம் கோலநாதம் நதைதமன் சம்பத்